అందరికీ నమస్కారం. నేను మీ వెంకటప్ప. గత వీడియోలో నేను సంకలనం అంటే ప్రాథమిక స్థాయిలో కూడికల్లో చిట్కాల గురించి తెలియజేసి ఉన్నాను. ఈరోజు వ్యవకలనం అంటే తీసివాతల గురించి తెలియజేయాలనుకుంటున్నాను. తీసివాతలను 9 వరకు పిల్లలు సులభంగానే చేస్తారు. కానీ సమస్య ఎప్పుడు వస్తుందంటే 9 తర్వాత వస్తుంది. అంటే 10 దాటిన తర్వాత 11, 12 అలా పోయినప్పుడు దశకం మొదలవుతాయన్నమాట. ఈ దశకం చేసేటప్పుడు ఇబ్బంది పడతారు కొంచెం. దాన్ని సరళమైన పద్ధతిలో ఎలా తెలుసుకోవచ్చో, ఏ చిట్కాను ద్వారా ఈజీగా చేయవచ్చో నేను వివరిస్తాను. ఈరోజు ఈ సరళమైన మొదటి 2 అంకెలు 3 అంకెల వరకు చెప్తాను. తర్వాత 3, 4 అంకెలు వెళ్ళి తర్వాత ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. వ్యవకలనము అంటే తీసివేతను 9 వరకు ఈజీగా చేయొచ్చు. 9 నుంచి 5 తీసేయాలంటే 9 ఏళ్ళు తీసుకుంటాం. 9 ఏళ్ళు తీసుకుని 5 తీసుకుంటే 5 తీసుకుని 4 నుంచి, కానీ పైకి పెరిగే కొద్దీ కొంచెం కనిపిస్తుంది. ఇప్పుడు సరళంగా చిన్న చర్చ ఉదాహరణకు 89 తీసుకుంటే 9 నుంచి 6 తీసుకోవాలి. 9 నుంచి 6 తీసుకుంటే ఎలా? 9 ఏళ్ళు తీసుకొని 6 మూడవని చెప్పాలి. 5 మిగిలాయి 3. తర్వాత 8 నుంచి 3 తీసుకోవాలి. 8 నుంచి 3 తీసుకోబట్టి 8 ఏళ్ళు తీసుకొని 3 తీస్తే మిగిలినాయి 5. ఇలా చెప్పినప్పుడు పిల్లలకి చాలా సులభంగా అర్థమవుతుంది. టెస్ట్ పద్ధతిలో చెప్పచ్చు, గుణకాలను చెప్పచ్చు, పొలం చూపించవచ్చు, అడుగులు చూపించచ్చు, చాప్టర్ చూపించవచ్చు. కానీ అన్నిసార్లు అందుబాటులో మనకి ఎప్పుడు సులభమైన చేస్తుంది. ఇంకోటి చెప్తుంది 256, 145. ఇది సింపులే. 6 నుంచి 2 తీసుకుంటాం. 6 ఏళ్ళు తీసుకుంటాం, 2 నుంచి చేస్తాం, 4. 5 నుంచి 4 చేస్తాం, 5 ఏళ్ళు చూపిస్తాం, 4 నుంచి చేస్తాం, 1. 2 నుంచి 1 2 ఏళ్ళు చూపించి ఇలా సరళమైన వాటిని ఈజీగా చేసేయచ్చు. కొంచెం సంక్లిష్టం ఎప్పుడు మొదలవుతుందంటే 10 నుంచి తీసేస్తే 10 నుంచి అంటే చేస్తాం. ఉదాహరణ 76, 30. ఇది దశకం తీసుకోవాలంటాం సంప్రదాయం. పై చిన్న కింద పెద్ద. అప్పుడు ఏం చేయాలంటే మనం మామూలు సంప్రదాయ పద్ధతి అప్పు తెచ్చుకోవాలి. ఇక్కడి నుంచి 1 తెచ్చుకోవాలి. 6 పక్కన 1 చేస్తే ఏమవుతుంది? 16 అవుతుంది. అప్పుడు 16 నుంచి 7 చేయాలి. 16 నుంచి 7 తీసేయాలి. ఏం చేయాలంటే ప్రతి చేతి వేళ్ళు 6 కాదు, 7 తీసేయాలి. 6, 1 7. ఎన్ని మిగిలినాయి? 9. తర్వాత 7 నుంచి 1 పక్కకు వెళ్ళింది కాబట్టి ఇక్కడ 6 ఉంటుంది. 6, 3 పోతే ఎన్ని మిగిలినాయి? 3. ఇది సులభమైన పరిస్థితి. కొంచెం కన్ఫ్యూజ్ అయినా కానీ 1, 2 సార్లు చేస్తూనే ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, అర్థమైంది. నెక్స్ట్ వీడియోలో 3 అంకెలు 4 అంకెలు వ్యవకలనాలను దశకం తీసుకోవాలని చూస్తున్నాం. ఓకే, బాయ్. ఇది 3 అంకెల వ్యవకలనం. 6 నుంచి 9 తీసేయాలంటే పక్కన సంఖ్యాలకి అప్పు తీసుకోవాలి. 16 నుంచి 9 తీసి ఇంతవరకు ఇక్కడ 2 అంకెలు చూపించాను. 3 అంకెలు 2 చూపించాను. 3